హలో అందరికీ చూస్తున్నారా మాకు గల్ఫ్ కంట్రీ నుంచి పార్సల్ వచ్చింది. ఇది ఎన్ని కేజెస్ అంటే 53 కేజెస్ అంట. నిజానికి ఇందులో ఏమున్నాయి ఏంది అసలు నాకైతే ఏమీ తెలియదండి. ఇవాళ మీతో పాటు నేను కూడా ఇప్పటికిప్పుడే అన్బాక్సింగ్ చేసి చూస్తూ మీకు చూపిస్తా అసలు ఏమేమి ఉన్నాయా అని. మా వారికి మాత్రం తెలుసు ఇందులో ఏమున్నాయా అని, ఎందుకంటే ఆయనే కదా ఇవన్నీ చూసి చేసింది. సో ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం, వచ్చేయండి. కట్ చెప్పనా? అది కాదు, వాయిస్ వినిపిస్తుందో లేదో ఎట్లా తెలవాలనే? ఇదేందే ఇంత లైట్ వెయిట్ ఉంది? 50 కిలోలన్నో బెడ్షీట్ ఉంటుంది. సరే చూద్దాం. ప్యాకింగ్ అయితే అండి బయట దేశం నుంచి మనకు వచ్చినా కూడా భలే ప్యాకింగ్ వచ్చింది, అంటే బాగుంది ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ మళ్ళా ఈ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేస్తారు కదా బుజ్జి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చేస్తారు. మనం ఇట్లా ఇస్తే చెత్త వేసుకొని బండికి వస్తుంది, సైడ్ నుంచి కట్ చేయి సంచి. అవునవును, ఒక సైడ్కే కట్ చేయి అట్లా. నిజంగా నాకు మస్తు ఎగ్జైటింగ్ ఉందండి, ఎందుకంటే ఇట్లా దూరం నుంచి మన దేశం కానివి బయట నుంచి ఏమన్నా వస్తే భలే అనిపిస్తుంది కదా. ఇవి మన దేశంలో దొరికినప్పటికీ అక్కడ తక్కువ ఉంటాయి ప్రైజెస్. ఇది ఎట్లనే రావాలి. ఫస్ట్ ఆ సంచి తీసేసి. సంచి ఎందుకు తీసుడు? వాయమ్మో, ఇంట్లో బెడ్షీటే ఉంది నువ్వు అన్నట్టు. ఇది తీయనా? అది ఫస్ట్ అది తీయాలి, అది తీస్తే నీకు ఈజీ అవుతుంది. ఈ లోపలివి చూసుడేమో కానీ ఇవన్నీ చేసే వరకు అలసిపోయేటట్టున్నా నేను. అన్బాక్సింగ్ ఏమేమి ఉన్నాయి ఇందులో చూడు. మా ఆయన చూడు, నువ్వే చూడు అంట. ఎక్కువ శాతం పిల్లల స్టఫ్ ఉంటుంది. మాకు దుప్పట్లు అంటే కూడా మస్తు ఇది. మేము మనాలి పోయినప్పుడు కూడా ఎంత పెట్టి దుప్పట్లు తెచ్చుకున్నాం. ఇది దుప్పటే దొడ్డుగా భలే ఉంది. ఇది లిఫ్టింగ్. జర సాయం చేద్దు రావే, ఒక చెయ్యిడ పెట్టు. చూసిరా అండి ఎంత బాగుందో, భలే ఉంది దుప్పటి అయితే. సూపర్ అంటే సూపర్. ఇంకో ఇట్లా వస్తుంది మొత్తం 2 సైడ్స్ ఉండేటట్టు. అంటే ఇది దీన్నేమో అంటారే కంఫర్ట్. మనమే కంఫర్ట్ అంటే బట్టలకు వేసుకునే కంఫర్ట్ కాదు. అవును, అదే బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది చూడండి. బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కప్పుకుంటుంటారు ఇవే. నా ఇంట్లో కూడా 4 ఉన్నాయిగా. ఉన్నాయి మా ఇంట్లో చాలా ఉన్నాయి అలాంటివి. 4-5 ఎక్కువనే ఉన్నట్టు, అంతే. 4-5 ఉన్నట్టున్నాయి. అంటే అవి మంచివి. అంతకు ముందు కూడా ఉండే. ఇంకా పిల్లలన్నీ టాయిలెట్లు పోసి తీసేస్తూ ఉంటాం కదా ఇంకా మనం ఎప్పటికప్పుడు అట్లా. నేను ఏవైనా దుప్పటనే అంట. మనము అంత ఇదిగా అమ్మా. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసేది? ఇదైతే పంది బరువు ఉంది. ఎంత అంటే ఇదే ఉన్నట్టుంది నాకు తెలిసి 50 కిలోలు. అది 3 కిలోలు ఉంటుంది. అంత కూడా ఉందో లేదు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఇది మస్తు బరువు ఉంది, కనీసం జరపాలన్నా కూడా. అమ్మయ్యా, ఇంక ఇందులో ఉంటాయి అసలు ఐటమ్స్ అన్నీ. ఒక్కొక్కటిగా తీసి మీకు ఇప్పుడు చూపిస్తా. మనము యుఎస్లో ఉండి మనకి ఇండియా నుంచి ఐటమ్స్ వచ్చినా, మనం ఇండియాలో ఉండి బయట నుంచి ఐటమ్స్ వచ్చినా మనకి భలే అనిపిస్తుంది తెలుసా. ఎందుకంటే అది ఏమో భలే ఫీలింగ్ ఉంటుంది. కానీ 53 కిలోలు అసలు ఏమున్నాయి అనేది ఇప్పుడు కత్తెర పోయేటట్టుందే.
ఏం పోదు. మళ్ళీ ఇందులో మూటలు ఉన్నాయి, ఉమ్. బట్టలు వేసిన మూటలు. ఇది ఆ వెనకకి పెట్టుకొని అవి తీసి ముంగోటి పెట్టు. ఆ, పైకి అట్లా అంతే, అట్లా కట్ చేసి. ఇప్పుడే వచ్చింది పార్సెల్, వచ్చి ఒక 20 మినిట్స్ అయిందానే, ఒక 20 మినిట్స్ అవుతుంది అంతే. మేము లంచ్ కూడా చేయలే. పిల్లలు వచ్చే వరకు ఇదంతా క్లీన్గా సదిరేయాలి. మళ్ళీ వాళ్ళు చూసినారనుకోండి ఇంక అంతే. ఇట్రా ఇది వెనకకి పెట్టుకో. చూపి, ఏదో లీక్ అయినట్టుంది. ఇట్లా మూటలు మూటలు ఉన్నాయి అన్నీ. ఎల్లు, ఇది వెనకకి పెట్టుకో. ఒక్కొక్క మూట చూపిస్తా. ఇది వెనకకి పెట్టుకో. ఏదే అది అబ్బే, షాంపూ ఏమన్నా ఉంటే. బట్టలు పాడవు. ఏం కాదులే, ఏది వెనక పెట్టమంటున్నా? అది అట్లా వెనకకి పెట్టుకో. వాయమ్మో, ఈ భలే ప్యాకింగ్లో వచ్చినాయిగా. ఇన్ని ప్యాకింగ్లు చేసినా కూడా లీక్ అయిందంటే అన్నట్టు. ఇది ఏ ఏ కంట్రీ అనేది నేను చెప్పలేదు కదా, మీరే గెస్ చేయండి, అర్థమైపోతుంది మీకే. వావ్, చాక్లెట్లు. గబ్బు వాసన వస్తుంది. కరిగిపోయింట్ అయ్యామన్నా, కరిగిపోయింట్ అయ్యి. చాక్లెట్లా చేపలా అని. చాక్లెట్లేనే. స్పూన్స్ కూడా ఉన్నాయి. స్పూన్స్ ఏదో లీక్ అయిపోయింది, కరిగిపోయి ఉంటాయి. ఇదిగో చాక్లెట్సే కదా అన్నీ. ఇదిగో స్పూన్స్. చాక్లెట్ చేయి నొప్పి లేస్తుందా? ఓపెన్ చేయనా? ఏమది ఊరికి అట్లా బాక్స్ చూపి. ఇదొక చాక్లెట్. అయిపోయిందంతా పక్కకు తీసి పెట్టుకో, క్లీన్గా కనిపిస్తుంది. ఇది మసాలా చాక్లెట్సే కదా? చాక్లెట్స్ కాదు కాదు కాదు, చేపలా? కాదు, చాక్లెట్లేనా? అవే ఉంటాయి. చేపలే. అవునా? అదే స్మెల్ ఉంటాయి. ఎండు చేపలు. ఇదే స్మెల్. ఇందాక స్మెల్ అన్నా కదా, ఇంకో దగ్గరికి రా. ఇంకో పెద్ద పెద్ద చేపలు. ఓయమ్మో, చూసేదానికే వింతగా ఉన్నాయి. ఎండు చేపలు, అదే వాసన. కిస్మిస్. ఇవి మంచిగా ఉంటాయా అనే? ఇన్ని డేస్ అయింది. 15 days కదా. 15 days. అదే 15 days. 15 days అంటే ఏం పాడుగావులే. ఈ సంచి తీసి వెనకాల పెట్టుకో. తీసేస్తా. ఇవి కూడా చాక్లెట్సే, జమ్స్. సమ్మర్ హాలిడేస్ వస్తుంది నెక్స్ట్. అయ్యో, ఇంకంతే పిల్లలు. ఇది మామిడి తాండ్రా. వావ్, మామిడి తాండ్రా. ఇవి మసాలాలు. మా ఇంట్లో మసాలాలు అన్నీ ఇవే ఉంటాయి. చెక్క, లవంగం, ఇలాచీలు. నేను కొననే కొన. ఇవే నాకు ఇప్పుడు, ఇవి నాకు సంవత్సరం పైన వస్తాయి. సంవత్సరం 2 ఏళ్ళు.
లాలీపాప్స్ పిల్లల కోసం. మోస్ట్లీ పిల్లల ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఎండు చేపలేనే అవి కూడా ఎండు రొయ్యలు. వావ్ సూపర్. ఇవన్నీ ఏంది ఎట్లున్నాయే సీల్డ్? అంటే అక్కడ అమ్మేటివి కావచ్చు. అమ్మేటివే కదా. ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయండి టేస్ట్ అదంతా. ఒక సైడ్ చేపలు ఒక సైడ్ రొయ్యలు బాగున్నాయి. ఇవన్నీ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. మన దగ్గర ఉండే చేపల్లాగా ఉండవు. ప్రైజెస్ తక్కువ. మనం నాన్ వెజ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటాయి. క్వాలిటీ కూడా బాగుంటుంది, చాలా బాగుంటాయి. ఇది ఒక బట్ట ఉంచుకుంటా. తెచ్చుకుందాను కదా ఉంచు. ఇవన్నీ కూర్చొని ఉన్నా. ఇదే లీకేజ్ అయింది. ఈ మూటలన్నీ నాకు ఇక్కడ పెట్టియే. తీసి పెట్టుకోవచ్చు. ఈ డబ్బా తీసేద్దామని చెత్త దాంట్లో వేసేసి లాస్ట్లో పడేద్దాం. ఇది గుంజై అటు సైడ్ పెట్టి అది అటు పెట్టమా. అది ఆపు కనిపిస్తుందేమో. ఏం లేదు కంపెనీలో ఏం కాదు. ఇట్లా ఒక ఫోటోది అట్లా ఉండు. అందులోనే ఫోటో కొట్టచ్చు చూడు. వీడియో ప్లే అవుతూ. ఇప్పుడు ఇంకొక మూట. మొత్తం 5 మూటలు ఉన్నాయి. ఈ బట్టలు బాగుంటాయేమో. ఏది లీక్ అయింది? ఏదో వస్తుందిలే బయటికి. అబ్బే అదే అదే ఉంటుంది దీని లోపలనే. ఇది ఏది ప్రిల్లు గిన్నెలు తోమేది. ఓకే మొత్తం పోయిందిగా. సీలేషన్ కూడా పక్కకు పెట్టు. బట్టలకి అయిందా? దీనికి అయింది. దానికి ఒక్కదానికైనా మిగతా వాటికి అయిందా? అందులో ఒకటే బట్ట ఉంది. దాంట్లో ఇంకా సామాన్లు ఉన్నాయి. వాటి అన్నిటికీ అయినట్టున్నాయి. జెండు బామ్, ఇయర్ బర్డ్స్ చాలా ఉన్నాయి. సంవత్సరానికి సరిపడా. సోప్స్, గిన్నెలు దమ్ముకునేవి, గిన్నెలు దోముకునేవి, కాటన్ ప్లస్ పేస్ట్లు. ఇందులో దిష్టి గింజలు పొగేస్తాం కదా. అండ్ కోమ్. చిట్టి దోస్తే ఇంకా దాంతో దువ్వుతుంది. ఇదెందుకు ఇట్లుంది? అదే ఫాయిల్. ఓకే ఓకే కాదు, ఫాయిల్ చుడతారు కదా అన్నంకి పెట్టి ప్లేట్లో. అవును, కానీ ఇది గ్రిప్ ఉండడం కోసం పెట్టినట్టున్నారు. ఉంది. అవునే, ఇందులో ఉందా ఇప్పుడు? అవునా? ఉంది. సరే ప్రెసెంట్ అయితే ఇక్కడ పెడతలే. దానికంతా అది ఉంటుంది. షాంపూస్. మీరు అందరూ అడుగుతారా అక్క ఏ షాంపూ వాడతావని? ఇట్లనే ఏది ఉంటే అది వాడేస్తా నేను. ఏది పడితే అది, ఏది ఉంటే అది అట్లా. ఇది ఫస్ట్ నాకు తెలిసి ఇందులో కంఫర్ట్ సర్ఫేనే. పోయిందేనిది? పోయింది. వాషింగ్ మిషన్ ఇక్కడ ఈడుంది. కుట్టేసి ఉందే.
ఇట్లా పోయిందే. అరే ఇది నీదా లక్కుడుదా? నీదే. అవుట్ అయిపోయింది. ఏం కాదులే, వాషింగ్ మిషన్లో వేస్తే సెట్ అయిపోతుందిలే. అయ్యే కదా, థ్రిల్లే కదా. థ్రిల్ ఏమవుతుంది, ఏం కాదు. నెక్స్ట్ ఇంకో బస్తా. నా బట్టలు అయితే పాడైనాయి. సాక్సులు అనుకుంటున్నా, బనియన్స్, సాక్సులు, చేప ముక్కలు, ఇటు తిప్పు చెప్పు. టిన్ ఫిష్. ఇదిగోండి ఇట్లా. ఇవేం పాడుగావు ఎన్ని రోజులున్నా. ఇది కూడా ఫిషే. ఫిష్ డబ్బాలు చాలా ఉన్నాయి. ఇవేంటివే? ఇదేమో చూడు, ఆ ముడికాడ కట్ చేస్తే ఈజీ వస్తుంది కదా, అంతా కట్ చేయక. ఇంత ఎడ్డిదాన్ని కదా నేను. మరి అంతేగా ఎడ్డిదాన్ని అనేది నేను. చాయ్ బిస్కెట్లు పండుగ చేసుకో. పోషడానికి గిఫ్ట్. దాన్ని చూస్తే వాడు బతకనిస్తాడా? చంపేస్తాడు. ఇద్దరు ఇల్లు పీకి పందిరేస్తాడు. ఇల్లు వీక్ పందిరేస్తాడు. ఇంకోటి వీళ్ళిద్దరు ఉన్నప్పుడు వాడికి ఇప్పించిన లోపల ఉన్నాయి. ఓపెన్ చేసి చూపి. ఎంత బాగున్నాయే బొమ్మలు. బార్బీ బ్యూటీ గర్ల్స్. ఇవి వచ్చేసి బిస్కెట్లు, చాయ్ బిస్కెట్లు. వావ్ బాగున్నాయి. ఇవి అవే బటర్ బిస్కెట్లు ఉండవా? అదే చాయ్లో ముంచుకుంది. నెక్స్ట్ ఇది బట్టలు ఇవన్నీ. అదేనది ఇందులో బాస్మతి బియ్యం, బాస్మతి రైస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈసారి నువ్వు చెప్పినట్టే కట్ చేస్తున్నా. ఇందులో మొత్తం పిల్లలదే ఉన్నట్టుందిగా. చాక్లెట్స్ ఇవన్నీ తిన్నారనుకో ఉండనిలే, చాక్లెట్స్ కదా పక్కకు పెట్టేసేయాలి. మూట మూట పక్కకు ఫ్రిడ్జ్లో పెడదాం. ఓపెన్ చేయొద్దా? చేస్తావా? చేస్తా. మరి అంటే మళ్ళీ ప్యాకెట్ ఉంది కదా. అదే ఇది వాడు తిన్నాడుగా చాక్లెట్స్. మన వాళ్ళు ఉన్నారు కానీ ఫ్రెండ్స్ అయ్యి అవన్నీ పిల్లలు తింటారా కానీ. అదే అవి తిన్నారు. చేపలే, ఎండు చేపలు. ఎండు చేపలు అది పెట్టేసి ఇంకా ఇవన్నీ ఎండు చేపలు.
ఇది అటు పెట్టేస్తే ఇంకా ఇది ఆ పక్క కవర్. పెట్ట ఓరియో బిస్కెట్స్, టీ పౌడర్. ఇక్కడికక్కడ ప్లాస్టర్స్ చూడే. ఓయమ్మ, ఇవన్నీ ప్యాక్ చేయాలంటే కూడా చాలా టైం పట్టేటట్టుంది. ఇవైతే కటం పట్టిస్తారులే, మస్తు ఇష్టం మన వాళ్ళకి. కనిపిస్తున్నానా నేను? సామాన్లు చూపి, ఇవి చూపి. చూపిస్తున్నా అన్నీ. కనిపిస్తున్నాయా? అన్నీ కనిపిస్తున్నాయి. ఇవి బాగున్నాయే, తింటావా? బాగున్నాయి, ఇవైతే బాగున్నాయి. ఇవి కూడా నాకు, ఎందుకంటే ఇంట్లో ఛాయ్ నేనే కదా నెత్తి కోసుకుంటా ఛాయ్ అంటే. ఇది నీ కోసం, అది నా కోసం. జ్యూస్ అయితే, టీ అయితే నీ కోసం జ్యూస్. ఈసారి బుడ్డి ఉంది, వెరైటీగా ఉంది. లాస్ట్ మూట, లాస్ట్ మూట. ఇవి 50 కిలోలానే. ఈ లెక్కన మనం ఇంట్లో సరుకులు కొనేవి 100 కిలోలు ఉంటాయా? 2 మూటలు, 3-4 మూటలు తెస్తాం. అవి వస్తాయి నెలకో సరుకులు. అట్లా అయినా నీ కొడుకు డబ్బాలే ఎక్కువ ఉంటాయి, అందుకే అట్లా కనిపిస్తాయి. అంటే అవి ఇన్ని గనం అయితే ఇక అది ఇంట్లో వీళ్ళ బట్టలు ఉన్నట్టుంది. ఈసారి స్నిక్కర్స్ గిక్కర్స్ లేవు. ఏమో చూడు. మన పిల్లలు తినేది అవే కదనే. ఇవేవి అసలు తినరు చెప్పాలంటే. ఆ ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు తింటారు, ఇవేవి లేకపోతే చుట్టుపక్కల. వావ్, బాగుంది. ఇందులో కూడా చేపలు ఉన్నాయి. చేపలు మాత్రం అసలు దుమ్ము లేచిపోయినాయి. ఈడో చేపలు, ఎండు చేపలు, పచ్చి చేపలని. ఇవి పచ్చివండి చేపలు, ఇందులో పచ్చిగా ఉంటుంది. టిన్ను ఓపెన్ చేస్తే ఫిష్ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా అట్లా ఒక ఫిష్ ముద్ద. టూనా, ఇదంతా టూనా. అవి వచ్చేసి ఎండు చేపలు, నార్మల్ ఫిష్. ఇది నీది, ఇదే నీది. వావ్, దీని మీద పెద్దగా అవ్వదు నీకు? ఎంతుంది? XXL అని ఉంది. అంటే అక్కడ సైజెస్ వేరేమో, కానీ నీకు సరిపోతుంది ఇది కదా. బాగుంది. ఏమన్నా అంటగల. ఇవి మళ్ళా చేపలు. దుప్పటి, నార్మల్ బెడ్ దుప్పటి. మళ్ళా చేపలు. చేపలు చాలా ఉన్నాయిగా. షోకేజ్ లోకి చిట్టి దానికి ఆడుకోవడానికి. దానికి ఇస్తే పళ్ళగొట్టేస్తుంది, గంట కూడా ఉంచదు. అవును, సీసంది కాదు ఇది, ప్లాస్టిక్. ఇది సీసం. ఇందులో కూడా ఏమో ఉన్నాయి. పర్ఫ్యూమా? ఇంట్లోనే ఉన్న పర్ఫ్యూమ్లు మూలుగుతున్నాయి అందుకే. ప్యాంట్. వాయమ్మో, ఇవి చూడు, రెడీ టు ఈట్ అంట. ఓపెన్ చేసుకొని తినుడే. కార్న్ అండ్ అదే పప్పులు. ఇందులో కూడా ఫిష్ అయితే ఘోరంగా ఉన్నాయే. ఇది మాత్రం చికెన్. అంటే నా కోసం ఒక్కటే అన్నమాట.
చికెన్. అవి బొమ్మలు ఏడ దాచి పెడతావు దానికి కనపడకుండా. ఈ బొమ్మలు ముద్దుగున్నాయి కదా. ఇది అటు ఇటు పెట్టి ఇది పెట్టచ్చు. హుడీ ఇదొకటి, ప్యాంట్ ఆ హుడీ పైకి, ఇది కూడా స్వెటర్. హుడీయే కాదు, నీవేనే ఆడికేడే చాలుతాయి. ఇవి అదే బ్యాండేజ్ టైప్లో. అండ్ పిల్లలకి చిటిదానికి మ్యాజిక్ది ఇది ఒకటి, అదే ఏవో కలరింగ్వి కలర్స్. చూసారు కదండి, ఇవి మాకు బయట దేశం నుంచి వచ్చిన 53 కిలోల సామాన్లు. ఎక్కడి నుంచి వచ్చింది అనేది నేను చెప్పను, మీరే చెప్పండి, మీకు తెలుసు ఆల్మోస్ట్. కామెంట్ చేసేయండి చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా చెప్పేయండి.